ఇప్పుడు మీరు చూస్తున్నారు కిరణ్ పబ్లికేషన్ లేటెస్ట్ ఎడిషన్ ఇండియన్ పాలిటీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంకు. సో ఈ రోజే రిలీజ్ కావడం జరిగింది. సో అద్భుతమైనటువంటి బిడ్ బ్యాంకు, ఇటీవల వస్తున్న ఎగ్జామ్లో ట్రెండ్కి అనుగుణంగా వస్తున్నటువంటి బిడ్ బ్యాంకు. సో మీరు చూడండి, ఏపీపీఎస్సి సో ఇటీవల గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో అదేవిధంగా ప్రశ్నలు తయారు చేసినటువంటి ఏకైక బిడ్ బ్యాంకు మన కిరణ్ పబ్లికేషన్ కిరణ్ సార్ పాలిటీ బిడ్ బ్యాంక్. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, సో పాలిటీ అనేది ఈ మధ్యకాలంలో స్టాండర్డ్ పెరగడం జరిగింది, కానీ స్టాండర్డ్ లేకుండా ఉండే ప్రశ్నలు అడగట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా మీకు ఈ బిడ్ బ్యాంక్ తయారు చేయడం జరిగింది. కాబట్టి చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ ప్రశ్నలు అయితే ఎలా వస్తున్నాయో అదే విధానంతో అంతా కూడా అప్లికేషన్లో తయారు చేయబడినటువంటి ఏకైక బిడ్ బ్యాంకు ఈ కిరణ్ పబ్లికేషన్ కిరణ్ సార్ పాలిటీ బిడ్ బ్యాంక్. మీరు అన్ని కోణాల్లో అన్ని రకాలుగా మీకు ఏ పేజీ తీసుకున్నా నేరుగా ఉండే ప్రశ్నలు అనేవి ఉండవు, అన్నీ కూడా సో అప్లికేషన్లో అడగడం జరుగుతుంది. మీరు ఏ పేజ్ అన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేజ్ తీస్తున్నాను, చూడండి ఈ పేజీలో ఇలా ప్రతి క్వశ్చన్ కూడా మీకు అప్లికేషన్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రశ్నలు ఎలా వస్తున్నాయో ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సిలో ఎలా అయితే వస్తున్నాయో అలాంటి కోణంలోనే ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. సో చాలా ప్రతి చాప్టర్కి వందలాది బిట్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఇండెక్స్ చూసుకుంటే ఈ రకంగా మీకు ఇండెక్స్ ఉంటుంది. సో లేటెస్ట్ పేపర్లు అంటే ఇటీవల వచ్చినటువంటి ప్రతి ప్రశ్నాపత్రాన్ని కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్నాపత్రాలపైన పూర్తి అవగాహన ఉండాలి అభ్యర్థికి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఇటీవల వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, 2024లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఏపీపీఎస్సిది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి సో రాబోయే ఏపీపీఎస్సి గ్రూప్ 2 అభ్యర్థులకు సో మరి 35 రోజులు ఉంది గ్రూప్ 2 ఎగ్జామ్ ఏపీలో, అలాగే తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్కు, అలాగే రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 నాడు జరగబోతుంది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అత్యంత ఉపయోగకరమైనటువంటి బిడ్ బ్యాంకు ఈ ఇండియన్ పాలిటీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంకు. సో అద్భుతమైన బిడ్ బ్యాంక్ అండి, చాలా నీట్గా ఉంటుంది పేపరు, వైట్ పేపరు, క్వాలిటీ క్వశ్చన్స్, అలాగే పేపర్ క్వాలిటీ కానీ మీరు క్వశ్చన్ క్వాలిటీ కానీ చాలా అద్భుతమైన బిడ్ బ్యాంకు. వెరీ లేటెస్ట్ ఎడిషన్ 2024 నిన్ననే వచ్చింది. ఈ లేటెస్ట్ ఎడిషన్ నిన్ననే రావడం జరిగింది. ఇది చాలామందికి ఇటు ఏపీపీఎస్సి గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 అలాగే ఇతర పోటీ పరీక్షలకు, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర అన్ని పోటీ పరీక్షలకు అత్యంత ఉపయోగకరమైన బిడ్ బ్యాంకు ఈ కిరణ్ పబ్లికేషన్ బిడ్ బ్యాంకు. సో ఈ కిరణ్ పబ్లికేషన్ పాలిటీ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఆ డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు మార్కెట్లో ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ బుక్ కావాల్సిన వాళ్ళు ఎక్కడైనా మీరు హైదరాబాద్లో కానీ దిల్సుఖ్నగర్లో కానీ అశోక్నగర్లో కానీ ఏ బుక్ స్టాల్లోనైనా తీసుకోవచ్చు. సో మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది. కొరియర్ కావాల్సిన వాళ్ళు నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్. సో చాలా అద్భుతమైన బిడ్ బ్యాంక్ అండి ఇది, ఎందుకంటే హైలీ ఎక్స్పర్ట్స్ రాసినటువంటి బిడ్ బ్యాంక్ ఇది, మరి నార్మల్గా ఉండదు. ఇటీవల వస్తున్నటువంటి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఎలా అయితే వస్తున్నాయో ఆ ప్రశ్నల ఆధారంగా సిలబస్ ఆధారంగా తయారు చేయబడింది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు పాలిటిక్స్ సంబంధించి ఇంత అద్భుతమైన బిడ్ బ్యాంక్ అయితే ఇప్పుడు మార్కెట్లో లేదు. మీకు చాలా అద్భుతమైన బిడ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2 నిరుద్యోగుల కోసము ఏపీ హిస్టరీ బిడ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇది చాలామంది చేస్తున్నారు, చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. కాబట్టి ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు ఏపీ హిస్టరీ బిడ్ బ్యాంక్ కూడా అద్భుతంగా మార్కెట్లో ఉంటుంది, తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్.